గ్రామానికి కలెక్టర్ గారు వస్తున్నారు. మీ గ్రామం అభివృద్ధి కోసం వినతి పత్రాలు ఇవ్వండి అని చెప్పారు. పోలీసులు వెళ్ళగానే గ్రామస్తులంతా గుమిగూడి మాట్లాడుకున్నారు. అడవిలో కలప దొంగతనంగా పట్టుకుపోతుంటే ఫారెస్ట్ వాళ్ళు కదా చూసుకోవాల్సింది. మనం సాయం చేస్తున్నామంటారేంటి? ఆడలేక మధ్యలో ఓడంటే ఇదే. కాకులు దూరని కారడవిలో మనకేం పని? మోచేతి మీద కొడితే మూతిపళ్ళు రాలినట్టు గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకోవటం దేనికి? వాళ్ళ అనుమానాలు వాళ్ళకుంటాయి. ఏటైనాదో వాళ్లే కనిపెడతారు. పెద్దరికంగా మనకో మాట చెప్పుంచారు. అందరూ తలో రకంగా అన్నారు. వింటున్న వరాలు మనసు గుబులుగా ఉంది. గతంలో అన్యాయంగా కేసులు బనాయించి పోలీసులు గ్రామస్తుల్ని చితకబాదిన ఉదంతాలున్నాయి. అసలు నేరగాళ్లు దొరక్కపోతే అమాయకులు బలైపోవాల్సిందే. అంత పెద్ద అడవిలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుస్తుంది? టింబర్ డిపో పక్క గ్రామంలో ఉంది. దాని యజమాని పరమేశం ఆ ఊళ్ళోనే ఉంటాడు. రోజూ సైకిల్ మీద వెళ్ళి వస్తుంటాడు. పరమేశం వస్తూనే గుమిగూడిన గ్రామస్తుల ముందు సైకిల్ ఆపాడు. ఏమైంది? అందరూ ఇక్కడున్నారు అని అడిగాడు. ఇప్పుడే పోలీసులు వచ్చి వెళ్లారు. కలప రవాణా చేస్తున్న వాళ్ళకి మనోళ్ళు సాయం చేస్తున్నారట. అలాంటోళ్ళు ఇక్కడెవరూ లేరు అన్నాడు సైకిల్ షాపు గంగులు. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండాలి. మనం తప్పు చేయకుండా ఉండటం ఒకటే కాదు, చేసినోడు దాన్ని మన మీద రుద్దకుండా చూసుకోవటం కూడా అవసరమే అన్నాడు పంచాయతీ జమాను చందు. సరే, మన జాగ్రత్తలో మనం ఉందాం. నేను ఫారెస్ట్ ఆఫీసర్ గారితో ఒకసారి మాట్లాడతాను అన్నాడు టింబర్ డిపో యజమాని పరమేశం. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మర్నాడు కలెక్టర్ వచ్చి గ్రామమంతా తిరిగి చూశాడు. పంపులు పనిచేయట్లేదని, కుళాయిల్లో నీళ్లు రావట్లేదని, కరెంటు కోత ఎక్కువగా ఉందని, పురుగు మందులు దొరకట్లేదని, మరుగుదొడ్లు అందరికీ లేవని, మురుగునీరు నిలిచిపోతుందని, ఇలా వాళ్ళ గ్రామ సమస్యల గురించి ఏకరువు పెట్టారు. అంతా విని అన్నీ సరిచేస్తామని చెప్పి చివరిగా ఒక విషయం చెప్పాడు కలెక్టర్. మీ గ్రామం మీద పోలీసు నిఘా ఉంది. ఆ పెద్ద కొండకి అవతల రోడ్డుంది చూశారు? ఆ దారి వెంట అర్ధరాత్రి కొన్ని లారీలు వెళుతున్నట్టు తెలిసింది. అక్కడ పోలీసు గస్తీ పెట్టినా కొండకి అటు పక్క నుంచి వెళుతున్నట్టు అనుమానంగా ఉంది. మీలో ఎవరైనా అక్రమ తరలింపుకు సహకరిస్తూ ఉంటే ఇప్పుడే దాన్ని మానేయండి. దాని గురించిన పూర్తి వివరాలు మాతో చెప్పి సహకరించండి. మీరంతా అమాయక గిరిజనులని మాకు తెలుసు. వాళ్ళిచ్చే కాస్త డబ్బు కోసం మీ నీతిని వదులుకోకండి అంటూ గంటసేపు స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అసలేం తరలిస్తున్నారో, ఎటు నుంచి తీసుకుపోతున్నారో, ఎవరు సాయం చేస్తున్నారో కూడా తెలియకుండా ఈలో పెద్ద ఆఫీసులు మళ్ళీను వీళ్ళకి మనమే తేరగా దొరికాం అనుకున్నారు గ్రామస్తులు. అయ్యా, సర్పంచ్ అయ్య మేకల గురించి అడిగావా? నాకిస్తానన్నాడా అడిగింది వరాలు. అడిగినానమ్మా అన్నాడు మంచానికి నులకతాడు అల్లుతూ. ఏమన్నాడు? ఇస్తానన్నాడా? కళ్ళెంతలు చేసి అడిగింది. ముందు ఒప్పుకోలేదు. ముందు సరే, ఆ తర్వాత? ఆగమ్మా, నీకంతా తొందరేను. ఆడపిల్ల అంత దూరం వెళ్ళి మేపగలదా అన్నాడు. అదేం పర్లేదు, మేపుద్ది అనకపోయావా? ఆ మాటే అన్నాను. అప్పుడేమన్నాడు? నీ పెద్ద కూతురు కొన్నాళ్ళు మేకల మందను తోలేది కదూ అన్నాడు. అవునన్నాను. వాటిని వదిలేసి పారిపోయిందిగా అన్నాడు. నా చిన్న బిడ్డ అలాంటిది కాదు, దానికి బాధ్యత ఎక్కువ అన్నాను. సరే, మిగతా వాళ్ళవి కూడా ఇమ్మని చెప్పలేను గాని నావి మాత్రం ఇస్తాను. అది నీ మొహం చూసి అన్నాడు. సరే, రేపు పొద్దుటే మా అమ్మి వస్తుందని చెప్పాను. మా అయ్య మంచోడు. రేపు తెల్లారకుండానే ఇంటి పనులన్నీ చక్కపెట్టేసి మేకల్ని మేతకి తోలుకెళ్తాను అంది వరాలు ఉత్సాహపడుతూ. ఏమ్మా, అదంత తేలిక పని అనుకున్నావా? ఆడపిల్లవి, తుప్పుల్లో పడి తిరిగే పని నీకెందుకమ్మా? హాయిగా ఏ పాచి పనులో చేసుకోకుండా. తండ్రి మాటకి మౌనం దాల్చింది. ఎప్పుడు తెల్లారుతుందా అని అప్పట్నుంచి ఎదురుచూస్తూ గడిపింది. మర్నాడు ఉదయం లేచి పనులు పూర్తి చేసుకుని సుందరి దగ్గరికి వెళ్ళింది. ఏంది వరాలు, పొద్దున్నే ఇట్టొచ్చావు అంది సుందరి. అక్క, నీతో మాట్లాడాలి, ఓసారి ఇటొస్తావా? సుందరి కొట్టు సూర్యుడికి అప్పచెప్పి లేచి అవతలికి వచ్చింది. అక్క, మేకల్ని తోలుకెళ్లేందుకు సర్పంచ్ గారు ఒప్పుకున్నారు. ఇంకేంటే, నీకు కావాల్సింది దొరికిందిగా. నీ రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే. నిజమే, కానీ నువ్వు నాకు అండగా ఉంటావా? దేనికేనా అండ? ఎందుకు భయపడుతున్నావు? భయం కాదు కానీ ఏదన్నా అపాయం వస్తే మాత్రం నువ్వే ఉపాయంతో తప్పించాలి. అసలే అయ్య భయస్థుడు, ఊరికే కంగారు పడతాడు. ఏదొచ్చినా నువ్వు మాకు అండగా ఉంటానని మాటియ్యక్క. ఉంటానే, ఉండక ఏడగిపోతాను. జాగ్రత్తగా ఎల్లమ్మి. ఒక్కదానివే వెళ్తున్నావు, పెందలకాడే ఇంటికొచ్చేయి. జాగ్రత్తలు చెప్పి పంపింది సుందరి. మేకల్ని తోలుకుని అడవి దగ్గరున్న కొండవారికి బయలుదేరి వెళ్ళింది వరాలు. ఊరు దాటగానే సన్న కాలిబాట, అటూ ఇటూ గుబురు చెట్లు, పెదకాపుల జీడిమామిడి తోటలు. తోటల్ని దాటగానే చిన్న వాగు, దాని పక్కనే కొండ. కొండ చుట్టూ విస్తరించిన దట్టమైన అడవి. మేకల్ని మేపేందుకు వాగు దగ్గర వరకు వెళితే అక్కడ చెట్లు బాగా ఉంటాయి.
ఊళ్ళో పశువుల మందల్ని మేపనివ్వరు. చేలలో పడతాయని, దొడ్లలో అలవాటు పడి పాడు చేస్తాయని చిన్న చెట్లు, పెద్ద చెట్లు, మహావృక్షాలు ఎన్నో ఉన్నాయి. తను తెచ్చిన కొంకి కర్రతో చెట్టు కొమ్మల్ని వంచి మేకలకు అందించింది. ముందుకు వెళితే దట్టమైన అడవి ప్రాంతం. పక్క గ్రామం నుంచి కొందరు వ్యక్తులు పశువుల్ని మేపటానికి వచ్చారు. వాళ్ళలో ఒక ఆడమనిషి ఉంది. ముక్కుకి బేసరి, కాళ్ళకి కడియాలు, ఎడంవైపు జుట్టు ముడివేసుకుని చుట్ట కాలుస్తూ కూర్చుంది. ముతక చీర కట్టుకుంది. జాకెట్టు వేసుకోలేదు. వయసు 50 ఉండొచ్చు. ముడతలు పడ్డ నుదురి మీద పచ్చబొట్టు ఉంది. ఆమెను చూసి చిన్నగా నవ్వింది వరాలు. నీ పేరేంది అంది. వరాలు అని చెప్పింది. కొత్తగా వచ్చావా అంటే అవునంది. తన పేరు చిలకమ్మ అని చెప్పింది. మధ్యాహ్నం వాళ్లతో తెచ్చుకున్న భోజనం చేశారు. వాగులో నీళ్లు తాగారు. మేకలు ఆకులు వేస్తున్నాయి. చిలకమ్మ, మీరెక్కడి నుంచి వచ్చారు అంది. మాది కొండకి అల్లదిగో ఆ పక్కన ఉన్న ఊరు అని చూపించింది. అడవిలోకి ఎప్పుడన్నా వెళ్ళారా మీరెవరన్నా? అక్కడ ఏముంటుంది అని అడిగితే చిలకమ్మ కళ్ళు పెద్దవి చేసి, అమ్మో, ఆ పక్కకి మనం పోకూడదు. మా వాళ్ళు పెద్ద కొండ చిలువను అక్కడ చూశారంట. ఈ బారు ఉంటాది, దొరికితే మింగేస్తాది. చిలకమ్మ చెబుతుంటే వినసొంపుగా ఉంటుంది. ప్రతి విషయాన్ని హావభావాలతో రక్తి కట్టించేలా చెబుతుంది. సాయంత్రం వరకు మాట్లాడుకున్నాక ఆమె కొడుకు వచ్చాడు. గుండ్రటి మొహం, కోరమీసం, 25 యువకుడు. అమ్మా, గొర్రెల్ని తోలుకుపోతున్నా, నువ్వు మెల్లగా ఇంటికి రా అన్నాడు. సరేరా అయ్యా అంటూ లేచింది చిలకమ్మ. వరాలు అతన్ని చూసింది. అతను వరాల్ని చూశాడు. ఏం మాట్లాడలేదు. హే ట్రీ ట్రీ ఎహే అంటూ గొర్రెలను తోలుకుని వెళ్ళిపోయాడు. నీ కొడుకా అడిగింది వరాలు మేకల్ని మళ్ళిస్తూ. కాదు, వాణ్ణి తీసుకొచ్చి సాకుతున్నాను. యాడో పుట్టి ఏడ నాకాడ పెరుగుతున్నాడు. నాకు బిడ్డల్లేరు. ఆడికి అమ్మలేదు. మా ఇద్దరినీ కలిపాడు ఆ భగవంతుడు. ఏ అమ్మ కన్న బిడ్డో నన్ను అమ్మ అంటాడు అంది చిలకమ్మ లేచి చీరదులుపుకుంటూ. వరాలు మేకల్ని తోలుకుని సర్పంచి దొడ్లోకి తోలి ఇంటికొచ్చింది. కాళ్ళు చేతులు కడుక్కుని ఉట్టిలో అయ్య ఏం దాచాడా అన్నీ చెయ్యి పెట్టి చూసింది. కాల్చిన చిలకడ దుంపలు చేతికి తగిలాయి. తీసుకుని వసారాలోకి వెళ్ళి తింటూ కూర్చుంది. అడవి గుర్తొచ్చింది. లోపలికి వెళితే బాగా గుబురుగా ఉంటుంది. కొండ చిలువలు ఉన్నాయి. అయితే లోపలికి ఎలా వెళ్ళాలి? ఎవరినన్నా సాయం తీసుకెళితే ఎవరొస్తారు? చిలకమ్మ కొడుకుని అడిగితే ఏమంటాడో? ఎందుకు అంటాడేమో. ఆలోచిస్తుంటే పొద్దుగూకింది. లైటు వేసి పొయ్యి రాజేసి బియ్యం ఎసరు పడేసింది. ఇంకో పొయ్యి మీద వేడినీళ్ళ గిన్నె పెట్టింది. రంగన్న వచ్చాడు. పలుగు పార పక్కన పడేసి చేతులు కడుక్కుని లోపలికొచ్చాడు. అయ్యా, చిలకడ దుంప తిను ఇందా అని చేతికిచ్చింది. ఏమా, ఇయాల ఎలాగయింది? నిన్ను మేకలు ఇబ్బంది పెట్టాయా అన్నాడు. లేదయ్యా, మాలిమైపోయాయి. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్లతో కూర్చుని కబుర్లు చెబుతుంటే కాలం తెలియలేదు. చిలకమ్మ అనే ఆమె కనబడింది. పశువుల్ని మేపేందుకు వచ్చింది. నాతో చాలా బాగా మాట్లాడింది. చిలకమ్మ నల్లగా పొట్టిగా ఉంటది. భర్త లేనామేనా? అవునయ్యా, నీకు తెలుసా? తెలుసు. మా అమ్మ తరపు దూరపు బంధువు. అమ్మతో పాటే బంధుత్వం కూడా పోయిందనుకో. రాకపోకలు లేవిప్పుడు. కొండమూలకి కొన్ని ఇళ్లున్నాయి. అందులో ఉంటారు వాళ్ళు. అవునయ్యా, ఇంతవరకు నాకు తెలీదు. మనకి ఇంకా ఎవరన్నా చుట్టాలు ఉన్నారా? మీ అమ్మ తరపు చుట్టాలు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నారు కానీ రాకపోకలు లేక ఎవరికి వారే అన్నట్టు అయ్యారు. అప్పట్లో నా వరుస చూసి మన ఇంటికి ఎవరూ వచ్చేవారు కదమ్మా అన్నాడు రంగన్న మంచం వాల్చుకుని పడుకుంటూ. అయ్యా, మన చుట్టాలింటికి మనం వెళదాం. వాళ్ళని కూడా మన ఇంటికి రామందాం. వస్తా పోతా ఉంటే మనకి బలగం పెరుగుతారు అంది వరాలు తండ్రి కాళ్ళ దగ్గర కూర్చుని. ఈ చుట్టరికాలున్నాయే, కొబ్బరికాయలో నీళ్ళలాంటివి. పగలగడితే గాని తెలీదు. నీళ్లు ఒప్పవో తీయవో, ఉంటాయో ఉండవో. అదేం పోలికయ్యా, మనకంటూ కొందరు మనుషులు అండగా ఉండాలయ్యా అంది వరాలు. అండగా ఉండేందుకు చుట్టాలే కానక్కర్లేదు. ఆళ్ళుంటే ఓ బాధ, లేకపోతే ఓ బాధ. మనం ఏది చేసినా ఆళ్ళకే కావాలి. మంచైతే పర్లేదు, చెడైతే నాలుక భుజానేసుకుని చెప్పుకుంటారు. ఏందోలెమ్మా, ఈ పూట ఏం వండావు అన్నాడు కళ్ళు మూసుకుని. పప్పుచారు అన్నం అంది. కాసేపాగి తింటానమ్మా, నీ కాకలేస్తే నువ్వు తినేయ్ అన్నాడు. లే అయ్యా, నేను నీతోనే తింటా అంది వరాలు. అయ్య మంచం పక్కనే చాపేసుకుని నడుం వాల్చింది. తనకి చుట్టాలున్నారని తెలిసాక సంబరంగా ఉంది. కొన్నంత ధైర్యం వచ్చింది. మర్నాడు మేకల కోసం సర్పంచ్ గారింటికి వెళ్ళింది వరాలు. వరాలు, ఈ 2 గేదెల్ని కూడా మేపుకురాయే. సర్పంచ్ గారు నీతో చెప్పమని చెప్పారు. పాలేరు 2 గేదెల్ని పలుపుతాళ్ళు విప్పి చేతికిచ్చాడు. అవునా, ఇవి నా చేతిలోంచి ఇడిపించుకుని పారిపోతేనో అంది. మెడకు గుదిబండ కట్టగా, ఇక పారిపోవులే, ఎల్లు అన్నాడు. వాటిని తోలుకుని కొండ దగ్గరకు వచ్చింది.
ఈదురుగాలి వీస్తుంది. చెట్లు ఎక్కువగా ఊగుతున్నాయి. తోటి కాపరులు ఒక్కొక్కరే వస్తున్నారు. చిలకమ్మ కోసం చుట్టూ చూసింది వరాలు. ఆమె రాలేదు. ఆమె కొడుకు వచ్చి వాగు దగ్గర కూర్చున్నాడు. ఆమె కూడా వెళ్ళింది. మీ అమ్మ రాలేదా అని అడిగింది. అమ్మకి నీరసంగా ఉంది, అందుకే నేనొచ్చా అన్నాడు. ఓహో, నువ్వేం చేస్తుంటావు? పొలం పనులకు వెళతాను. పాల కేంద్రంలో పనిచేస్తాను. మీ అమ్మ గురించి మా అయ్యతో చెప్పాను. మీరు మాకు దూరపు చుట్టాలట. అట్టాగా, మీ అయ్య పేరు అడిగాడు. చెప్పింది. ఏమో నేనెనలే. మా అమ్మకి తెలిసేమో, అడుగుతాలే అన్నాడు. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక ఆ అడవిలోకి వెళితే ఏముంటుంది అని అడిగింది వరాలు. ఏముంటాయి, చెట్లు ఉంటాయి, జంతువులు పక్షులు ఉంటాయి అన్నాడు. ఓసారి వెళ్దామా అంది. అక్కడ మనకేం పని ఉంటుంది? అడవి చాలా పెద్దదా అంది ఆశ్చర్యంగా. అవును, చాలా అంటే చాలా. ఓసారి వెళ్దాం, అడవి లోపల ఏముందో చూద్దాం అంది. అబ్బో, నువ్వు ధైర్యవంతురాలివే అన్నాడు. నాకెప్పటినుంచో అడవిలోకి వెళ్లాలనుంది. అలాంటి ఆశలు పెట్టుకోమాక. అసలే ఆడపిల్లవి. ఏదన్నా పురుగో పుట్రో కరిస్తే శానా ప్రమాదం. నాకు తెలియదా ఏంటి? ఆ విషయం నాకు తెలియదా అంట. తెలుసుగా, ఇక ఊరుకో అన్నాడు మేకల మందికి ఆకులు అందిస్తూ. సర్లే, నీ పేరేంటి అడిగింది. రాము అన్నాడు. మంచి పేరే అంది. మరి నువ్వు? వరాలు. నీ పేరు బానే ఉంది. నిన్ను చూస్తేనే భయమేస్తుంది అన్నాడు. వరాలు నవ్వింది. ఈ అడవిలో పులులుంటాయా అంది అడవి వైపు చూస్తూ. నాకేం తెలుసు, నన్నడుగుతున్నావు? ఉంటే నేనిక్కడుంటానా అన్నాడు కాస్త కోపంగా. సర్లే, రొట్టె తింటావా? వద్దు, నువ్వు తెచ్చుకున్నావుగా, నువ్వే తిను అన్నాడు. ఎవరూ లేని అనాథననుకున్నాను. నాకు బంధువులున్నారంటే సంతోషంగా ఉంది అంది వరాలు రొట్టెను సగం విరిచి అతనికి అందిస్తూ. ఆ మాట నేననుకోవాలి. మీ అయ్య ఉండగా నువ్వెలా అనాథవవుతావు అన్నాడు. ఈ మధ్యనే మా అయ్య వచ్చాడు. ఇంతకు ముందంతా నేను అమ్మ ఇద్దరమే ఉండేవాళ్ళం. చెబుతూ ఉండగా అడవిలోంచి ఒక కుక్క పరిగెత్తుకొచ్చింది. దాని నోట్లో కాల్చిన కోడికాలు ఉంది. అది వాగు దగ్గరకు పరిగెత్తి కోడికాలు అక్కడ పెట్టి ఎవరైనా వస్తారేమో అన్నట్టు అటు ఇటు చూస్తూ తింటుంది. చూసావా అంది ఆశ్చర్యంగా. ఏంటది అన్నాడు. కాల్చిన కోడి అడవిలో ఎలా ఉంది అంటే ఈ అడవిలో ఎవరో ఉన్నారు కదూ అంది. పెద్ద గూఢాచారిలా ఉన్నావు. నిజమే, ఎలా వచ్చింది? వెళ్ళి చూద్దామా అంది. అమ్మ బాబోయ్, వద్దు. అసలే అడవి. అందులో ఎవరైనా ఉంటే వాళ్ళు మనల్ని చూస్తే ఇక బతకనివ్వరు. నీ పేరేంటి? వరాలు. నా మాట విని ఏడుకు నువ్వు వచ్చిన పని చూసుకుని చక్కగా ఎల్లు. అనవసరంగా కష్టాల్లో పడమాక అన్నాడు రాము. నువ్వు ఒట్టి పిరికి పిల్లోడివి అంది ఆట పట్టిస్తూ. అట్టనే అనుకో అన్నాడు. సర్లే, అది వదిలెయ్యి. నీకు ఎవరూ లేరా? చిలకమ్మ మీ అమ్మ కాదా? వరాలు ప్రశ్నకి రాము ముఖం దిగులుగా మారింది. ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అంది తనే మళ్ళీ. చెప్పేందుకేం లేదు. ఓ రోజు మా అమ్మ ఎండు పుల్లలు ఏరుకునేందుకు కొండ దిగువకు వచ్చింది. రోడ్డు పక్కన తుప్పల్లో బిడ్డ ఏడుపు వినపడితే వచ్చి చూసింది. అక్కడ బొడ్డు పేగు ఆరని పసిపిల్లోడిని చూసి జాలిపడి ఇంటికి తీసుకెళ్లి పెంచింది. అంత పశువుడిని ఎవరు వదిలేస్తారో? పిల్లోడి కోసం ఎవరూ రాలేదా? ఊరు లోపల నుంచి ఎవరో ఆడకూతురు వస్తుంటే మధ్యలోనే ప్రసవం అయ్యుంటాది. ఏటు చూసినా ఎవరూ కనపడిన చోట బిడ్డని కని ఆ తల్లి చచ్చిపోయిందని చెప్పారు. బిడ్డని కుక్కలు లాక్కొచ్చి దూరంగా పడేశాయి. అప్పుడే మా అమ్మ చూసి నన్నెత్తుకొచ్చింది. నిజంగా మీ చిలకమ్మ దేవత అంది వరాలు. అవును, నాకే లోటు రానిదు మా అమ్మ. ఈ గ్రామంలో ఆడోళ్లు పురుడు పోసుకునేందుకు ఆసుపత్రులు లేవు. నీలా ఎవరూ అవ్వకుండా నువ్వు ఏదోటి చెయ్యొచ్చుగా అంది వరాలు. ఆ మధ్యన మా ఊరి కుర్రాళ్ళం కలెక్టర్ గారికి ఆచి పెడితే చిన్న ఆసుపత్రి కట్టించారు. నువ్వు చూడలేదా? అందులో ఇంకా డాక్టర్లు రావాలి. నాకు తెలియదులే. నువ్వు చాలా మంచి పని చేశావు. కుర్రోడంటే అలాగుండాలా, ఊరు బాగు కోసం ఏదోటి చెయ్యాలా అని అతన్ని మెచ్చుకుంది. అతని మొహం కొత్త వెలుగుతో విచ్చుకుంది. సాయంత్రం అవుతుంది, ఇక ఇంటికెళ్ళు అన్నాడు. సరే అంటూ మేకల్ని గేదెల్ని ఊళ్ళోకి తోలుకొచ్చి సర్పంచి పాలేరుకు అప్పచెప్పింది వరాలు. ఆమె ఇంటికొచ్చేసరికి తండ్రి వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. అయ్యా, నువ్వప్పుడే వచ్చేశావా అంటూ లోపలికొచ్చింది. రామ్మా, ఏడేడి ఏరుశనక్కాయలు తిందువు గాని అని రంగన్న నిప్పుల మీద కాల్చిన శనక్కాయల్ని అరిటాకులో వేశాడు. దాని పక్కనే బెల్లం ముక్క పెట్టాడు. వరాలు ఒలుచుకు తింటూ, అయ్యా, నాకు ఈ మధ్యనే చాలా విషయాలు తెలుస్తున్నాయి. చాలామంది తమ బాగు కన్నా ఇతరుల బాగుని కోరుకుంటూ వాళ్ళ కోసమే బతుకుతున్నారు అంది వేరుశనక్కాయలు ఒలుచుకుని పొట్టుని ఊదుకుంటూ. అబ్బో, 2 రోజులకే లోకజ్ఞానం అబ్బేసింది మా అమ్మకి అన్నాడు రంగన్న నవ్వుతూ. నే చెప్పేది నిజం. ఆ చిలకమ్మని వాళ్ళ కొడుకుని చూస్తే చాలా ముచ్చటేసిందనుకో. నిజమే, మనలాంటి మనుషులందరూ మన బాగు కోసమే చూస్తాము. నువ్వు నా కోసం, నేను నీ కోసం బతకట్లేదా అట్టాగే అన్నాడు.
మనం అయ్యా బిడ్డలం కదా, అలా కాదు. ఆ చిలకమ్మ దొరికిన బిడ్డని తెచ్చి పెంచుతాంది. ఆ అబ్బాయి కూడా ఊరి బాగు కోసం ఏదోటి చేస్తున్నాడు. అలాగుండాలి మనుషులంటే అంది బెల్లం ముక్కని రాయితో చితక్కొడుతూ. నిజమే తల్లి, ఇతరులకి మంచి జరిగినప్పుడు కలిగేదే అసలైన సంతోషం. అప్పుడే మనం మనుషులం అనిపించుకుంటాం. మా అమ్మ కూడా అంతే. ఎప్పుడూ అడిగిన వాళ్ళకి సాయం చేస్తూ ఉండేది. తన చేతుల మీదుగా ఎన్ని పురులు పోసిందో. గ్రామం తన పుట్టిల్లు అనుకునేది. ఎవరింట్లో ఏదొచ్చినా వెంటనే ఎల్లి నిలబడేది. అంత మంచి మనిషి. తల్లిని తలుచుకుంటూ చెప్పుకుపోతున్నాడు రంగన్న. వింటుంటే ఎంత బాగుందో. మా నానమ్మ గ్రామంలో మంచి పేరు తెచ్చుకుంది. నేను అలాగే మంచి పేరు తెచ్చుకుంటానయ్యా అంది. ఆ రకతమే నీలోనూ ఉందమ్మా. ఊరికి ఉపకారిగా ఉండటం కన్నా ఏం కావాలి చెప్పు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ వంట పని పూర్తి చేశారు. తన కుటుంబంలో మంచి మనుషులు ఉన్నారని, వాళ్ళ మూలంగా జనం సంతోషంగా ఉన్నారని తెలుసుకున్న వరాలికి ఆనందంగా ఉంది. చెదిరిపోయిన కుటుంబం అనే మచ్చని చెరిపేసి తన ముందు తరం వాళ్ళని ఊరి వాళ్ళు తలుచుకునేలా చేయాలని బలంగా అనుకుంది వరాలు. ఆ రాత్రంతా దాని గురించి ఆలోచించింది. ఒక ఉపాయం తట్టింది. దాన్ని ఎలా అమలు చేయాలా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది. ఆమె కలల్లోకి నానమ్మ, తాతయ్య, పెదనాన్నలు అందరూ వచ్చి పలకరించి వెళ్లారు. నువ్వు అనుకున్నది చేస్తావు అని చెప్పినట్టు కలలు కంటూ నవ్వుకుంటూ పడుకుంది. తెల్లవారింది. తండ్రి పెరట్లో మొక్కలు నాటుతుంటే వెళ్ళింది. అయ్యా ఏం చేస్తున్నావు అంది ఆవలిస్తూ. ఋతువు మారింది కదమ్మా, సంబరం చెయ్యాలి. అందుకు ముందుగా మొక్కలు నాటాలి. అది మన ఆచారం అన్నాడు. అవునా అయ్యా, పండగంటే ఇప్పుడేం చేస్తారు అంది. వానాకాలం మొదలవుతుందిగా, పొలంలో నాట్లు వేసే ముందు పూజ చేయాలి. నాగలికి, ఎడ్లకి, పలుగు, పార అన్నిటికీ బొట్లు పెట్టి పరవాన్నం వండి ఇదిగో ఈ నాటిన మొక్కకి చూపించి తినాలి అని చెప్పాడు. ఈ పండగ నేనే చేస్తానయ్యా, ఇప్పుడే నీళ్లు పోసుకుని వస్తాను అంటూ హుషారుగా పరిగెత్తింది. పరవాన్నం తయారు చేసుకుని పొలానికి వెళ్లారు ఇద్దరు. అక్కడ చాలామంది ఆడమగ పిల్లలు అందరూ ఉన్నారు. కొంతమంది పాటలు పాడుతున్నారు. వచ్చి పోమాకయ్యా ఓ సామి, ఉండి కురిసిపోవయ్యా నా సామి, పొడి పొడి జల్లులు పోది పోమోకు, పలపలమని ముంచెట్టు రామాకు, గింజలల్ల గమ్మున మొలవాలి, పైరంతా పకపకా నవ్వాలి, నేలెంపు చూసుకో ఓ సామి, అనువుగా వచ్చిపో నా సామి అని వానదేవుణ్ణి పిలుస్తూ ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకుని తిరుగుతూ పాటలు పాడుతున్నారు. ఇంట్లో వండుకొచ్చిన వేడి పరమాన్నాలు నైవేద్యం పెట్టి అక్కడే కూర్చుని ఆకుల్లో పెట్టుకుని తిన్నారు. పూజ చేసిన నాగలిని చేలో దింపి దుక్కి దున్నడం మొదలుపెట్టారు. వరాలు పరమాన్నం కడుపు నిండా తినేసి కొంత ఆకులో చుట్టుకుని మేకల్ని తోలుకుని కొండ దగ్గరికి వెళ్ళింది. నుదుటిన కుంకుమ పొట్టు, కాళ్ళకి పచ్చని పసుపుతో వచ్చిన వరాలు అంక రాము కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. ఏంటి అట్టా చూస్తున్నావు? ఇదిగో ఇది తిను అని పరమాన్నం ఆకు చేతికందించింది. ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావు? ఇంత ఆలస్యంగా కనపడ్డావే అన్నాడు ఆకుని అందుకుని పరవాన్నం కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటూ. ఎప్పుడు కనబడాలో అప్పుడే కనపడతాం మనం. నేను అమ్మోని కదా అంది నవ్వుతూ. నిజంగా అమ్మోరువే అన్నాడు తల వంచుకుని తింటూ. నువ్వొచ్చి ఎంతసేపైంది అని అడిగింది. అబ్బో చాలాసేపయింది. ఆ వాగులో నీళ్లు అక్కడి దాకా ఉన్నప్పుడు వచ్చా. ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చేశాయి. ఎండ ఆ అడవిలో అక్కడి దాకా ఉంది నేనొచ్చినప్పుడు. ఇప్పుడు ఇక్కడికొచ్చేసింది అన్నాడు చేతులు చాచి చూపిస్తూ. ఆ అడవిలోకి వెళ్దామా, ఏముందో చూద్దామా అంది అతన్ని చూస్తూ. ఇగో నువ్వు మా బంధువులమ్మాయివని తెలిసాక నాకింకా బాధ్యత పెరిగింది. ఇంకో పాలి అడవి గిడివి అన్నావంటే ఊరుకునేది లేదు. ప్రమాదపు నున్నకి పోమాక, ఎందుకు చెబుతున్నానో ఇనుకో అన్నాడు బెదిరిస్తున్నట్టుగా వేలు చూపిస్తూ. ఊరికే అన్నానులే, ఉడుక్కోకు, నీకు కోపమెక్కువే అంది నవ్వేస్తూ. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటుండగా ఏదో అలికిడైంది. ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు. అది ఎక్కడి నుంచి వస్తుందా అని చూశారు. ఆ చప్పుడు మరీ దగ్గరగా వచ్చేసరికి ఇద్దరూ లేచి పరిగెత్తారు. పెద్ద చెట్టు వెనక్కి వెళ్ళి దాక్కున్నారు. మేకల మంద మే మే అని కంగారుగా అరుస్తున్నాయి. ఓకేళ పులిగాని వచ్చిందా అంది వరాలు. అమ్మో పులే, ఎప్పుడూ ఇటు రాలేదు, ఇప్పుడు ఎలా వస్తుంది? రాముకి భయంతో చెమటలు పట్టాయి. మనల్ని చూస్తే చంపేస్తుందా అడిగింది. ఏమో నాకేం తెలుసు, మేకల మంద మీద పడుతుందనుకుంటా అన్నాడు. ఓ నాయనోయ్, అవి నాయి కూడా కావు, సర్పంచ్ గారివి అంది. హే గట్టిగా అరవమాకు అని సైగ చేశాడు. ఇద్దరు చెట్టు చాటు నుంచి తొంగి చూశారు. చిన్న ఆవుదూడ అడవిలోంచి బయటకు వస్తూ కనిపించింది. అది తప్పటడుగులు వేస్తూ మెల్లగా బయటకొచ్చి వాగు దగ్గర చతికిలపడింది. అటు చూడు, పులి కాదు, లేగదూడ. ఇక్కడికి ఎలా వచ్చింది? చెట్టు వెనుక నుంచి దాని దగ్గరకు వచ్చింది వరాలు. రాము కూడా వచ్చాడు. పాపం చిన్నపిల్ల
పుట్టి ఎన్ని రోజులు అయినట్టు లేదు అన్నాడు. అయ్యో పాపం, దీని అమ్మ నుంచి విడిపోయింది కావలు అని అటు ఇటు చూసింది. అక్కడ ఆవులు కానీ దాని తాలూకు మనుషులు కానీ లేరు. అయినా గ్రామం ఇటు ఉంటే ఆ దూడ అడవిలోంచి ఎలా వచ్చింది? అటు పక్కన ఏదైనా గ్రామం ఉందా? లేక అక్కడ ఎవరైనా ఉంటున్నారా? లేకపోతే ఆ బాబు, నీకన్నీ సందేహాలు. అయినా నాకు మాత్రం ఏం తెలుసు? ఉండు, ఆవు దూడకి మాయ కూడా వదల్లేదు అంటే ఆవు దాన్ని నాకలేదేమో అన్నాడు రాము. ఆవు నాకుతుందా? అంది వరాలు. పుట్టగానే నాకి మాయ తీసేస్తుంది. తీయలేదంటే ఇది నాలాగా అనాథ అయ్యుంటుంది. చ, అయ్యే మాటలు. ఉండు, గడ్డితో రుద్ది నీళ్లతో కడిగితే తెల్లగా వస్తుంది. దాని దగ్గరకు వెళ్ళి చక్కగా తుడిచి నీళ్లతో కడిగింది వరాలు. చూడు చూడు, ఎంత బాగుందో, ఒళ్ళంత తెల్లగా, కళ్ళకి కాటుక పెట్టినట్టు నల్లగా, ఎంత ముద్దుగా ఉందో అని సంబరంగా దాన్ని లేవదీసింది. అది లేవలేక పడిపోయింది. అయ్యో, దీని కాలికి రక్తం. అవును, దీనికి దెబ్బెలా తగిలిందో? అది నాకేం తెలుసు? నీకు తెలుసునని అడగలేదు. ఇంత చిన్న దూడని ఎవరు కొట్టుంటారు? దీన్ని జంతువులు తరిమాయేమో. అయ్యో పాపం, అమ్మ దగ్గర నుంచి వచ్చేసినట్టుంది. దీన్ని ఇక్కడే వదిలేస్తే ప్రమాదం. నేను ఇంటికి తీసుకుపోతా అంది. ఆవు దూడని ఎత్తుకుని పశువుల్ని తోలుకుని త్వరగా ఇంటికి వచ్చేసింది. ప్రకాశం అన్నా, నువ్వు చేను వైపేనా వెళ్ళేది? మా అయ్యని రమ్మని చెప్పవా? అట్టాగే, ఏంటి కంగారు అన్నాడు. ఏం లేదు, అయ్యని త్వరగా పంపు అని ఎదురింటి అతనికి చెప్పి ఆవుదూడ దగ్గరికి వెళ్ళి దెబ్బ తగిలిన కాలికి ఆకుపసరు పిండి పసుపు వేసి బట్టలో కట్టుకట్టింది. దూడ ముడుచుకుని పడుకుంది. రంగన్న వస్తూనే, ఏందమ్మా రమ్మని కబురెట్టావు అన్నాడు ఆదుర్దాగా. అయ్యా, ఆవుదూడ దొరికిందయ్యా, దీని కాలికి దెబ్బ తగిలింది చూడు అని చూపించింది. దూడ దొరకటం ఏంటమ్మా? ఎవరిదో తప్పిపోయి ఉంటుంది. అక్కడెవరూ లేరు, అడవిలోంచి వచ్చింది. బాగా భయపడిపోయినట్టుంది. ఆకలేస్తుందేమో, పాలు పట్టుకురా అయ్యా, పట్టిస్తాను అని చెప్పింది. చెంబు పట్టుకుని బయటికి వెళ్ళి పాలు తెచ్చి ఇచ్చాడు. గ్లాసులో పోసి కొద్ది కొద్దిగా నోట్లో పోసింది. దూడ పాలు తాగాక కాస్త ఓపిక వచ్చింది. ఎవరు దూడనమ్మా, తప్పిపోయిందో ఏమిటో అన్నాడు రంగన్న. రేపు వెళ్తాగా, ఆడ ఎవరన్నా అడిగితే తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అంది దూడ తలను చేత్తో నిమురుతూ. పొరుగింటి సీనయ్య వచ్చాడు. అక్క, ఆవు దూడ నీకెక్కడ దొరికింది? అక్కడ ఇంకా ఉన్నాయా? నాకు కూడా ఒకటి తెచ్చిపెట్టవా అన్నాడు. ఇది అక్కడికి ఎలా వచ్చిందో తెలియదురా. ఆ సమయానికి నేను అక్కడ ఉన్నాను కాబట్టి సరిపోయింది. లేకపోతే దెబ్బ తగిలిన కాళ్ళతో ఏమయ్యేదో పాపం. అయ్యా, ఇది ఎన్ని రోజుల పిల్లంటావు? పుట్టి 1 రోజు 2 రోజులు అయ్యుంటుంది అంతే. వాళ్ళమ్మ అడవిలోకి వెళ్ళి అక్కడ కందేమో దీన్ని. అడవిలోకి ఎవరు తీసుకెళ్లారు? అయితే దీని అమ్మ కూడా అక్కడే ఉండాలిగా. అయినా అక్కడ మేపటానికి మేకల్ని గొర్రెల్ని మాత్రమే తీసుకొస్తున్నారు. మాహా అయితే బర్రెల్ని, ఆవుల్ని ఎవరూ తోలుకు రావట్లేదు. అలాంటప్పుడు ఇది ఎలా వచ్చింది? ఏమోనమ్మా, ఎలా వచ్చిందో ఆ భగవంతుడికే తెలియాలి అన్నాడు రంగన్న. అక్క, ఈ ఆవుదూడని నువ్వే పెంచుతావా అన్నాడు సీనయ్య. అవునరా, దీనికి అమ్మని నేనే, చాలా ముద్దుగా చూసుకుంటా అని దూడ నుదుటిని ముద్దు పెట్టుకుంది. సీనయ్య ఆవుదూడ మెడని నిమిరాడు. అది ఓ అంబా అరిచింది 2 సార్లు. అక్క, నిన్నే అమ్మ అమ్మ అని పిలుస్తుంది అన్నాడు. అపురూపమైన ఆ పిలుపు తనకి దొరకటం సంతోషం కలిగించింది. తనకొక కొత్త బంధం కలిసిందని మురిసిపోయింది. వరాలు దానికి రోజు పాలు తెప్పించి పట్టి దాని దెబ్బ తగిలిన కాలికి ఆకుపసరతో కట్టుకట్టింది. మేకల్ని మేపేందుకు దాన్ని వదిలేసి వెళ్ళటం కష్టంగా అనిపిస్తుంది. సీనయ్యని పిలిచి, నేను వీటిని మేపుకొచ్చేదాకా నువ్వు దీనికి కాపలా ఉండరా? పాపం ఇంట్లో ఒక్కతే ఉంటే ఏం తోచదు దీనికి అంది కొబ్బరుండ వాడి చేతిలో పెట్టి. అలాగేనక్క, నువ్వెళ్ళి వచ్చేదాకా నేను చూసుకుంటాలే అన్నాడు. ఏమ్మా, పోనీ ఆ మేకల పని ఇంకోళ్ళకి అప్పచెప్పి నువ్వు తప్పుకోవచ్చుగా. ఇంట్లో నీడపట్టున ఉండి ఈ బుజ్జాయిని చూసుకోకూడదా అన్నాడు రంగన్న. లేదయ్యా, నేనెళ్ళటం చాలా అవసరం. అయినా పనిలో చేరి ఎక్కువ రోజులు కాలేదుగా, డబ్బులొచ్చాక మానేస్తాలే అంది. ఆ రోజు మేకల్ని తీసుకుని వెళ్ళింది. అప్పటికే రాము వచ్చి ఉన్నాడు. ఇంత ఆలస్యమైందే అన్నాడు. ఆవు దూడకి పాలు పెట్టి వస్తున్నా అంది. దాని కాలు ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది, కొద్దిగా లేచి నిలబడుతుంది. 2 రోజుల్లో దెబ్బ తగ్గిపోతుంది అంది. ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తుంటావు. నువ్వు ఇతరుల బాగు గురించి బాగా పట్టించుకుంటావు. నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు అన్నాడు రాము. అలా ఎందుకంటున్నావు? నా వల్ల ఒక్కళ్ళకైనా ఉపయోగం, అందరికీ సాయపడాలని మా అయ్య చెప్పాడు. మా నానమ్మ ఊరందరికీ ఎంతో ఉపయోగపడుతుండేదట. నాకు ఆమె పోలికే వచ్చిందన్నాడు మా అయ్య. ఇప్పుడైతే చిన్నదానివి కాబట్టి ఏదైనా చెయ్యొచ్చులే. పెళ్ళయ్యాక అట్టా కుదరదుగా. కుదురుగా ఇంటి పట్టునే ఉండాలిగా. ఇల్లు, మొగుడు, పిల్లలు, వాళ్ళతోనే సరిపోతుంది. అతని మాటలకు ఆశ్చర్యపోతూ చూసింది.
పెళ్లి చేసుకుంటే దేని గురించి ఆలోచించకూడదా? అలా కాదు కానీ ఆలోచించేంత ఖాళీ ఉండదని. అంటే పొద్దస్తమానం మనం మన గురించి ఆలోచించుకుంటూ ఉంటామా? అంది. ఆలోచన వచ్చినా ఏం చేయలేం కదా! ఇతరుల బాగు కోసం ఆలోచిస్తూ ఇల్లు పట్టించుకోకపోతే ఊరుకుంటారా? అన్నాడు. ఊరు బాగుంటేనే ఇల్లు బావుంటుంది. ఆళ్ళ బాగులోనే మన బాగు ఉంటుందిగా. అట్టెట్టా? మనమే ఊరు ఊరే. రెండూ కలపటానికి ఈల్లేదు. ఎందుకు లేదు? మీ చిలకమ్మని చూడరాదు. ఎవరో తెలియని నిన్ను పెంచుకొచ్చింది. గ్రామంలో పండగంటే ముందుంటది. పెళ్ళిళ్ళైతే వచ్చి వంటలు చేసి పెడుతుంది. చావింట్లో జాగారం చేస్తాది. నువ్వే చెప్పావు. ఇదంతా ఉపకారం కాదా? నిజమే కాని మా అయ్య లేడుగా. అందుకే అంతా అతనిష్టం. అయ్యింటూ ఒప్పుకునేటోడు కాదనా నీ ఉద్దేశం? అట్టాని కాదు కానీ మీ బాపమ్మ కూడా తాత పోయాడు కాబట్టి ఊరికి ఉపకారిగా మారింది. ఆయనుంటే స్వార్థం ఉండేది. చెయ్యాలని ఉండాలి కానీ ఎవరూ అడ్డుపడరు. ఆడాళ్ళకి స్వార్థం ఉండదు అంది. ఆళ్ళకి ఇల్లు పిల్లలు భర్తతోనే సరిపోతుంది. ఆళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకేటి పట్టించుకోరు. మొగుడు తిన్నాడా పిల్లలు తిన్నారా అమ్మయ్య అనుకుంటారు. ఆళ్ళు పొట్ట నిండితే చాలనుకుంటారు. రాము మాటలకి వరాలు నవ్వింది. ఏమో ఇలాంటివేవీ నేను చూడలేదు. అమ్మ మా గురించి అయ్య గురించి తాపత్రయపడ్డట్టు నాకు తెలియదు. ఎవరి గురించో నాకెందుకు గాని నాకు తోచిన సాయం నేను చేస్తాను అంతే అంది వరాలు ఏట్లో కాళ్ళు కడుక్కుంటూ. రాము తెచ్చుకున్న అన్నం మూట విప్పాడు. పెరుగన్నం మాగాయి పచ్చట్లో ఉల్లిపాయ కొరుక్కుని తిన్నాడు. వరాలు జొన్న సంకటిలో మిరపతొక్కు కలుపుకుని తిని వాగులో నీళ్లు తాగి వచ్చి కూర్చుంది. చల్లటి గాలి వీస్తుంది. మేకలు ఆకులు మేస్తున్నాయి. కునికిపాట్లు వస్తున్నాయి. కళ్ళు కొద్దిగా మూసి తెరిచేలోపు మేకలు అడవిలోకి వెళుతున్నాయి. రాము పరిగెత్తుకెళ్ళి ఎహే ఎహే అని వెనక్కి తోలుకొస్తున్నాడు. వరాలు అతని వెనకే వెళ్ళింది. తన మేకల్ని కూడా ఆదిలిస్తూ అడవిలోకి వెళ్దామా? అక్కడ ఏముందో చూద్దామా? అంది. నీకేటి అడవి పిచ్చి పట్టుకున్నది? చూడటానికి ఏటుంటాది? ఇక్కడున్నట్టే చెట్లుంటాయి అంతే అన్నాడు. అంతేనా? ఇంకేం ఉండదా? అంది. ఇంకేం ఉండాలని? వెండి బంగారాలు ఉంటాయేంటి? అది కాదు అందరూ అడవి దట్టంగా ఉంటుందంటారు. నేనెప్పుడూ చూడలేదు. నువ్వు భలేదానివి. అన్నీ తెలుసుకోవాలనే సరదా నీకెక్కువ. సరే పద కొంత దూరం వరకు వెళ్ళి వచ్చేద్దాం సరేనా? అన్నాడు రాము. సరే పద అంటూ హుషారుగా మేకల్ని తోలుకుని అడవిలోకి నడిచింది వరాలు. ముందుకు వెళుతూ చెట్టు కొమ్మల్ని విరిచి తోవలో పడేసుకుంటూ నడుస్తున్నాడు రాము. మళ్ళీ మనం వెనక్కి వచ్చేటప్పుడు తోవ గుర్తుపట్టడానికి కదా ఇలా చేస్తున్నావు? అంది వరాలు. అబ్బో తెలివైన దానివే. అవును అందుకే. నువ్వు కూడా గుర్తు కోసం చిన్న చెట్ల కొమ్మలని కొద్దిగా విరువు. 2 మొక్కల్ని కలిపి ముడివెయ్యి అన్నాడు రాము. వరాలు అలాగే చేస్తూ ముందుకు నడిచింది. చాలా పెద్ద చెట్లు ఆకాశాన్ని అంటుతున్నట్టు పొడవుగా పెరిగాయి. వాటిపై రకరకాల పక్షులు గూళ్ళు పెట్టుకున్నాయి. విచిత్రమైన శబ్దాలు చేస్తూ అరుస్తున్నాయి. ఉడతలు అటూ ఇటూ పరిగెడుతున్నాయి. చెకుముకు పిట్ట చెట్టుని టకటకా కొడుతూ కాసేపు ఆగి అటూ ఇటూ చూస్తుంది. ఏవో పక్షులు ఎడతెరిపి లేకుండా అరుస్తున్నాయి. అడవి ముందు పల్చగా కనపడుతున్నా రాను రాను గుబురుగా మారింది. ఏవో తీగలు చెట్లని అల్లుకుని పొదలుగా ఏర్పడ్డాయి. లోపలికి వెళ్ళటం మరింత కష్టంగా ఉండటంతో ఇక చాలు తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు రాము. ఇంకొంచెం దూరం వెళ్ళిపోదాం. ఏ రకాల చెట్లున్నాయో చూడకుండానే ఎలా వెళ్తాం? అంది వరాలు. కొంచెం ముందుకు వెళ్ళాక మద్ది పనస రావి లాంటి చెట్లు కనిపించాయి. గుబుర్ల పక్కన ఒక తోవ ఉంది. దాని పక్కన చిన్న నీటి ప్రవాహం ఉంది. ఆ నీటి జాలు వెంట జాగ్రత్తగా అడుగులు వేసుకుంటే వెళితే పొడి నేల కనపడింది. అక్కడ కొద్దిగా ఖాళీ ప్రాంతం ఉంది. రా ఇక్కడ కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం అన్నాడు. అక్కడే మేకల్ని మళ్ళేసి కూర్చున్నారు ఇద్దరు. అక్కడున్న చెట్ల పేర్లు చెప్పుకుంటూ అదిగో అది నేరేడు, అది టేకు, అది వేప చెట్టు అని మాట్లాడుకుంటున్నారు. గుప్పున ఏదో వాసనొచ్చింది. అది మంచి గంధం వాసన. అబ్బా ఎంత బావుందో ఈ వాసన. ఇక్కడ గంధం చెట్లు కూడా ఉన్నట్టున్నాయి అంది వరాలు మరింత గాలిని లోపలికి పీలుస్తూ. అవును కదా. అబ్బా భలే వాసన. గంధం చెట్లు ఇంకా లోపలికెళితే ఉంటాయేమో అన్నాడు రాము. వెళ్ళి చూద్దామా? అంది. పద. కానీ కొంచెం దూరమే వెళ్ళి వెనక్కొచ్చేద్దాం. ఎక్కడ ఏ ప్రమాదం ఉందో తెలియదు మనకి అన్నాడు. ఇద్దరు మెల్లగా నడుస్తూ ముందుకు వెళ్లారు. చెట్లన్నీ మామూలుగానే ఉన్నాయి. కొన్ని చోట్ల గుబురుగా కొన్ని చోట్ల పల్చగా చిత్తడి నేలలో పాదం దిగుతుంది. రాము అటు చూడు. వరాలు చూపించిన వైపు చూశాడు రాము. ఆ దారిలో చిన్న మొక్కల కొమ్మలు విరిచి కింద పడేసి ఉన్నాయి. వాటి మీద మట్టి కాళ్లతో నడిచిన గుర్తులున్నాయి. ఇటువైపు ఇంతకు ముందే ఎవరూ వెళ్ళినట్టున్నారు అన్నాడు ఆ వైపు చూస్తూ రాము. ఎవరే ఉంటారు? అంది. ఏమో
మనం చూస్తుండగా ఆ వైపు నుంచి ఎవరూ రాలేదు. ఇటు రావటానికి మరో తోవ ఉందేమో. ఉండే ఉంటుంది. అందుకే దీన్ని అడవన్నారు. ఏ తోవ ఎటుపోతుందో తెలీదు. సరే పద, మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం అన్నాడు రాము. వరాలు కూడా సరేనంది. మేకలను తోలుకుని వెళ్ళిన తోవలోనే వెనక్కి వచ్చేశారు ఇద్దరు. భయం గొలిపే ఆ అడవి నిశ్శబ్దానికి ఇద్దరికీ చెమటలు పట్టాయి. వాగులోకి దిగి మొహం కడుక్కుని దాహం తీర్చుకున్నారు. అబ్బా, అడవి ఎంత భయంకరంగా ఉందో. అమ్మో, ఎటు చూసినా గుబురు చెట్లు గుబులు పుట్టించేశాయి. ఆ పక్షుల అరుపులు చూశావా? గుండెలు పీచు పీచుమన్నాయి అంది వరాలు బయట చెంగుతో ముఖం తుడుచుకుంటూ.